తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు తమిళ భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 2026 ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ విజయం సాధించారంటూ శ్రీవారి ఆలయం ముందు బ్యానర్ ప్రదర్శించారు. ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు తమిళ భక్తులు. అయితే ఈ వీడియోపై విచారణ ప్రారంభించింది టీటీడీ విజిలెన్స్. తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు తమిళ భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 2026 ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ విజయం సాధించాలంటూ శ్రీవారి ఆలయం ముందు బ్యానర్ ప్రదర్శించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు ఫోన్లో. మోహన్ ప్రసాద్. శ్రావణి, తిరుమలలో తమిళ భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమల 2026లో తమిళనాడు సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ టీఎంకే అధికార పార్టీగా అన్నాడీఎంకే ప్రతిపక్షంలో ఉంది. మరోవైపు విజయ్ కొత్త పార్టీ కట్టినటువంటి నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో రసకందాయంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో తిరిగి అన్నాడీఎంకే మరోసారి విజయం సాధించాలన్నటువంటి భావనతో తిరిగి వారి ఆలయం ముందు ఒక బ్యానర్ ను ప్రదర్శించి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది దాదాపు 19 గంటల క్రితం ఈ వీడియోను పోస్ట్ చేశారు. కానీ దీన్ని ఎప్పుడు చిత్రీకరించారు అన్నటువంటి విషయం, అసలు ఇది తిరుమలలో చిత్రీకరించారా లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇలాంటి వీడియోను ప్రదర్శించారన్నటువంటి అంశాలపై ప్రస్తుతం టీటీడీ విజిలెన్స్ అయితే దర్యాప్తు ప్రారంభించింది. రైట్ మోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.